హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి అలసంద వడలు. అలసంద వడలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇవాల్టి వీడియోలో మరింత హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసిన అలసంద వడలకి ఎలాంటి చట్నీ కానీ ఎలాంటి కర్రీ కానీ అవసరం లేకుండా అలాగే తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అలసంద వడలు తయారీ విధానం చూసిద్దాం రండి. ముందుగా ఒక పెద్ద గ్లాసు అలసందలని తీసుకున్నాను. 2 సార్లు వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అదే మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఇందులోనే 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక గ్లాసు అలసందలకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి. అదే మిక్సీ జార్లో చక్కగా నానిపోయిన అలసందలని ఇందులోకి వేసేసుకోండి. కొద్దిగా యాడ్ చేస్తున్నానండి అలసందలని. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోకూడదు. కాస్త బరకబరకగా ఉంటేనే మనకి అలసందలు అనేవి బాగా వస్తాయి. మిక్సీ పట్టిన పిండిని ఈ విధంగా బేషన్లోకి వేసేసుకోండి. మొత్తం పిండిని వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసేసుకున్న తర్వాత మిగిలిన అలసందలని మిక్సీ జార్లో వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా రెండో వాయి కూడా మిక్సీ పట్టడం అయిపోయింది, చూస్తున్నారా? ఈ పిండిని కూడా ఇందాక బేషన్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అలసంద పిండిని బేషన్లోకి యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మరింత హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదండి. సో ఆకుకూరలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో కాస్త ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక కట్ట అయితే తీసుకున్నాను. ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఆకుకూర అంతా అందులో అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ వేస్తేనే మనకి వడల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాస్త చిటికడంతా వంట సోడాని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అలాగే చేసినా కూడా బాగుంటాయి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఈలోపు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి. ఇలా చేతిలో పిండి తీసుకొని వడల్లాగా ఒత్తేసుకొని వేడి వేడి ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చండి. డైరెక్ట్గా తింటే చాలా చాలా బాగుంటాయి. పక్కన ఎలాంటి కర్రీ కానీ చట్నీ కానీ అవసరమే లేదు. ఇలా ఒక వాయికి సరిపడా అలసంద వడలని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా రెండు వైపులా కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే కాస్త కలర్ అయిపోయాయి. సో నేను మరొక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన వడలు అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకొని అలసంద వడలని వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ మరొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిలోకి పిండి తీసేసుకొని వడల్లాగా వేసేసుకోండి. మీరు ఇదే పిండిలో తోటకూర వేసుకోవచ్చు, లేదంటే బచ్చలి కూర కూడా వేసేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు. ఏదైనా ఆకుకూరతో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలు ఆకుకూరలను ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, హెల్తీగా తినేస్తారు. ఇలా ఈ వాయి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది, చూస్తున్నారా? ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకోండి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా అలసంద వడలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీకు బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ పిల్లలకి చేసి పెట్టండి. మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.